రొయ్యల బిర్యానీ అంటేనే గుమ్మగుమ్మలాడే వాసన కదా. ఈరోజు మన ఇంట్లోనే అదిరిపోయే బిర్యానీ చేసుకుందాం. ముందు రొయ్యలను మంచిగా క్లీన్ చేసుకొని మ్యారినేషన్ అయితే చేసుకుందాం. దానికి కావాల్సినవి వీడియోలో చూపిస్తున్నట్టుగా కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 స్పూన్ ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 స్పూన్ల పెరుగు, కొంచెం నిమ్మరసం వేసి మంచిగా రొయ్యలను అయితే మసాజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తద్వారా నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే ఈజీగా చూసేయచ్చు. దీంతో పాటుగా 1 కప్పు బియ్యాన్ని తీసుకొని 2 సార్లు మంచిగా కడిగి పక్కన పెట్టేయండి, కొంచెం వాటర్ వేసి. అలానే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోండి. బిర్యానీ చేసే ముందు బిర్యానీ సరుకులు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ సరుకులు, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అటు ఇటు తిప్పేయండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడైతే నీళ్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం కూడా వేసి కలుపుకుందాం. నీళ్లు బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే వేసుకొని 70% వరకు ఉడికించుకోవాలి. బిర్యానీ కోసం పాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. అదే పాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి అలానే బిర్యానీ ఆకు, లవంగాలు, సోంపు, యాలకులు, చెక్క వేసుకొని మళ్ళీ అటు ఇటు తిప్పేయండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఇందులో వేసుకొని మసాలా బాగా పట్టి రొయ్యలు కాస్త కుక్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మసాలా మాడకుండా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని కలిపేయాలి. ఇప్పుడు చివరి ఘట్టంలోకి వచ్చేసాం మనం. ఈ మసాలా మీద 70% వరకు కుక్ చేసుకున్న రైస్ని అయితే నెమ్మదిగా వేసుకుందాం. దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు దమ్ ఉంచితే చాలు. అంతే, మన రొయ్యల బిర్యానీ రెడీ. అదిరిపోయింది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం SP Vlogs 38ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి